దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగం అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 4వ వచనము చదువుకుందాం. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గుడ్ మార్నింగ్, షాలోమ్, మారనాథ, హ్యావ్ ఎ నైస్ డే. ఈ దినమంతా మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. మీ ప్రార్థనా విషయాలు దయచేసి మాతో పంచుకోండి. ఉదయకాలము మీ వ్యక్తిగతమైన ధ్యానం ముగించుకొని ఈ ప్రోగ్రాములో సందేశం కోసం మీరు ఎదురు చూస్తున్నారు. ఒకవేళ మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మీరు కేటాయించారు, అందును బట్టి మీకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఒకవేళ స్కూల్స్కి ఆఫీస్కి వెళ్ళేటువంటి బిజీలో కూడా ఉండొచ్చు. మీరు ఈ బిజీ టైంలో కూడా మీరు ఆత్మ సంబంధమైన విషయాలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యతను బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. మన ఫిజికల్ లైఫ్ ఉంది, మన సోషల్ లైఫ్ ఉంది, సామాజికమైనటువంటి జీవనం ఉంది. వీటన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. కేవలం నా ఫిజికల్ లైఫే నాకు ముఖ్యమండి, నాకు స్పిరిచువల్ లైఫ్తో సంబంధం లేదండి, నా సోషల్ లైఫ్ ఇవన్నీ నాకు అనవసరం, నేను తిన్నానా, తాగానా, బట్టలు ధరించానా, వెళ్ళానా, వచ్చానా, విశ్రాంతి తీసుకున్నానా అనేవి తప్ప నాకు మిగతా అనవసరం అన్న విధానంగా ఉండడానికి వెళ్ళేది. మనకు బాడీ ఉంది, మనకు మైండ్ ఉంది, మనకు సోల్ ఉంది, లేకపోతే స్పిరిట్ ఉంది. దేవుడు ఏ విధంగా త్రిత్వమై ఉన్నాడో మనం కూడా ట్రైపార్టియన్ మ్యాన్, మానవుడు కూడా త్రిత్వమై ఉన్నాడు. అనగా ఒక మానవుడు ముగ్గురు మానవులని కాదు. నాలో ఆత్మ ఒక మానవుడుగా, నాలో శరీరం ఒక మానవుడుగా, ఇలా మూడు కలిసి ఉన్నాయి. ఈ మూడింటిని నేను విడదీయలేను, విభజించలేను. కాటే నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలని ప్రార్థిస్తున్నాను అని యోహాను గారు చెప్పిన ప్రార్థన మనం ఈ సమయంలో గుర్తు చేసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్నటి ఎపిసోడ్లో సేవకుల మాటల గురించి, ఆధునిక సేవకుల మాటల గురించి కాదు, వాళ్ళు టీవీలో యూట్యూబ్లో ఏం చెప్తున్నారనే వాటి గురించి కాదు, పేతురు యోహాన్లు అపోస్తుల కార్యములో ఉన్నటువంటి సేవకుల మాటల యొక్క రిజల్ట్స్ ఏంటి అనగా, మాట్లాడడం విత్తనం లాంటిదైతే దాని యొక్క ఫలితాన్ని మనం కోసుకోవడం అనేది జరుగుతుంది. రీపింగ్ అనేది ఉంది. సోయింగ్ వెనకాల రీపింగ్ ఉంటుంది, విత్తనం వెనకాల కోయడం ఉంటుంది. నువ్వు విత్తావో ఖచ్చితంగా కోయాల్సిందే. ఎవరు ఏం విత్తారో దానికన్నా అధికంగా కోసుకుంటారు. గెరారులో ఇస్సాకు కాలములో ఉన్నట్టుగా 100 రెట్లు కోసుకోకపోవచ్చు. సాధారణంగా ప్రతి సంవత్సరం విత్తుతున్నట్లుగానే విత్తాడు. ఆ సంవత్సరం ఎవరు విత్తడానికి సాహసించినప్పుడు విత్తాడు. విత్తుతున్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మన చేతిలోంచి విత్తనము జారి వెళ్ళిపోతుంది. ఆ విత్తనము మరిన్ని విత్తనాలతో మన దగ్గరికి వస్తుంది. ఆ విత్తనం మన దగ్గర నుంచి జారిపోతుంది, మన హ్యాండ్లో నుంచి, మన చేతిలోంచి జారిపోతుంది, కానీ మన జీవితంలోంచి జారిపోదు. ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడింది, నీ ఆహారాన్ని నీళ్ళ మీద వేయి అనగా ప్రజలతో మాట్లాడుతూ, ప్రజలతో గడుపుతూ, ప్రజలతో వాక్యం విషయంలో నీ లైఫ్ని ఇన్వెస్ట్ చేస్తూ ఉండు, ప్రజలకు వాక్యం పంచుతూ ఉండు. అలా పంచుతూ ఉన్నప్పుడు దాని ఫలితం నువ్వు చూస్తావు, రిజల్ట్స్ నువ్వు చూస్తావు. అప్పుడు నీ అభివృద్ధి అందరికీ కాకపోయినా కొందరికైనా తేటగా కనబడుతుంది. నీ అభివృద్ధిని గురించి విమర్శించే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది దేవుడు తయారు చేస్తాడు. దేవుని స్తోత్రం. ఈ కార్యక్రమం చూస్తున్న సేవకులు ఎవరైనా ఉంటే వారందరినీ నేను అభినందిస్తున్నాను. ఈ దినం మీరు చేసేటువంటి గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, ఇళ్లలో కావచ్చు, చర్చ్లో కావచ్చు, మీరు చేసేటువంటి పరిచర్య ఫలభరితంగా మారాలని కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకోవాలని దేవుడు తన ఆత్మతో నింపి
తన నామ మహిమార్థమై వాడుకోవాలని కోరుకుంటున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గత దినాల్లో అంతా మనం లెంట్ డేస్ వీటి బిజీలో ఉన్నాం. సేవకులు కాస్త ఫ్రీ అయిపోయి ఉంటారని నేను భావిస్తున్నాను. ఫ్రీ ఏం కాదు మరలా, ఎందుకంటే ఎలాగో సమ్మర్ సీజన్ కనుక వేసవి కాలం, మన సేవకులు అందరూ బిజీగా ఉంటారు. సేవకులు విశ్వాసులు బిజీ. ఎగ్జామ్స్ అయిపోయారంటే ఇంకా మీటింగ్లు వెంబడి మీటింగ్లు జరుగుతుంటాయి. నేను వేరు వేరు మీటింగ్లకు వెళ్ళబోతున్నాను. దేవుని స్తోత్రం. ఈ సందేశం మీరు వింటున్న సమయానికి నేను బహుశా తెనాలికి వెళ్ళేటువంటి నా ప్రయాణంలో ఉన్నాను. ఆ తెనాలిలో జరిగేటువంటి మీటింగ్ చక్కగా జరుగునట్లుగా మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను. వేరు ప్రదేశాలకు వెళ్ళాలి. స్థానిక సంఘాలను సేవకులను బలపరచాలి. దేవుడు అనుగ్రహించిన కృప చొప్పున దేవుని దగ్గర నుంచి ఉచితంగా పొందుకొని ఉచితంగా ఇవ్వాలి. వెలకట్టి అంత ఇవ్వాలి ఎంత ఇవ్వాలి అని డిమాండ్ చేసి కాదు, సువార్తను ఉచితంగా ప్రకటించుటే సేవకునికి జీతం అనే సంగతి సేవకులు గుర్తుపెట్టుకోవాలి. టీవీ ప్రసంగికులైనా, లేకపోతే పాపులర్ ప్రీచర్స్ అయినా, ఇంటర్నేషనల్ ప్రీచర్స్ అయినా కానీ, ఈ రోజుల్లో రకరకాల టీవీ ప్రసంగికులను, అంతర్జాతీయ ప్రసంగికులను ఇలా రకరకాల పేర్లు పెట్టుకుంటున్నారు. ప్రసంగికుడు ప్రసంగికుడే, బోధకుడు బోధకుడే, అంతవరకే కానీ జాతీయ, అంతర్జాతీయ, జిల్లా స్థాయి, గ్రామ స్థాయి అనేటువంటి విభజనలు లేవు. ఈ బైబిల్లో ఎక్కడ లేవు. తమను తాము ప్రమోట్ చేసుకోవడానికి ప్రజలు ఇలా చేస్తున్నారు. వీటిలో ఎటువంటి అర్థం లేదనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో సేవకుల మాటల గురించి మనం ఆలోచించాం. సేవకుల మాటలు చాలా విషయాలు జరిగించాయి. వాటిలో 4 విషయాలు అవి కలవరాన్ని కలిగించాయని, రెండోది ఖండించాయి, అనగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ముక్కుసూటిగా ఉన్నాయని, పెనట్రేట్ అయ్యే విధంగా, దూసుకుపోయే విధంగా, కత్తితో ఖండించినట్టుగా వాక్య ఖడ్గాన్ని వాళ్ళు జులిపించినట్లుగా, లేకపోతే వాక్య ఖడ్గాన్ని వాళ్ళు ప్రయోగించినట్లుగా మనం దీన్ని బట్టి అర్థం చేసుకున్నాం. సేవకుల మాటలు ఎలా ఉన్నాయి అనేది మనం నిన్నటి ఎపిసోడ్లో ఆలోచించాం. అంతేకాకుండా పేతురు అనేటువంటి ఆ కీ అపోజల్, అనగా ప్రాముఖ్యమైనటువంటి అపోస్తులుడు, ప్రథమ అపోస్తులుడు అనుకోండి. ఆది సంఘం యొక్క మొదటి పోప్ అని నేను అనడం లేదు. ఆ ఫస్ట్ లేకపోతే ప్రామినెంట్ అపోజల్, ఆ అపోస్తులుడు, ఆయన కొర్నేలు ఇంట్లో చేసినట్టు ప్రసంగం, కొర్నేలు ఇంటి వారిని ఆత్మానుభవంలోకి, అన్యులైనట్టు వాళ్ళని ఆత్మానుభవంలోకి తీసుకొచ్చినట్టు ఆ విధానం, ఆత్మకార్యం, అద్భుతం. దేవుని స్తోత్రం. తాను ప్రసంగం చేసినప్పుడు ఆయన అనుకోలేదు ఇవన్నీ ఆత్మకార్యాలు జరుగుతాయని, అందరూ పరిశుద్ధాత్మతో నింపబడతారు, అందరూ అన్ని భాషలతో మాట్లాడతారు, ఇవేం ఎక్స్పెక్ట్ చేయలేదు. నా ప్రసంగం వీళ్ళకి ఏం అర్థమవుతుందిలే, అన్ని జనులకి, వాళ్ళకి ధర్మశాస్త్రం ఏం తెలుసు, యెహోవా దేవుడు ఏం తెలుసు, అయినా నా ప్రయత్నం నేను చేస్తాను, ఏదో 4 మాటలు చెప్పాలి కదా, ఏదైనా మాటలు చెప్పండి సార్ అని వాళ్ళు మాట్లాడే అవకాశం ఇచ్చారు కాబట్టి చెప్పాలి కదా అని చెప్పారు. కానీ మనము పెద్ద ఎక్స్పెక్టేషన్స్తో ప్రీచ్ చేయం. కానీ దేవుడు మనల్ని ఎనేబుల్ చేసి, మనల్ని స్ట్రెంథన్ చేసి అక్కడ వాడుకుంటాడు. పేతురు ఊహించని కార్యాలు. 2వ అధ్యాయంలో ఆయన ప్రసంగం దగ్గరైనా, 3వ అధ్యాయంలో ఆయన ప్రసంగం దగ్గరైనా, లేదా కొర్నేలు ఇంట్లో ప్రసంగం దగ్గరైనా కానీ ఆయనకి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. కానీ 3,000 మంది రక్షింపబడ్డారని, మరో 3,000 మంది రక్షింపబడతారని ఎక్స్పెక్టేషన్స్ లేవు. 5,000 మంది రక్షింపబడ్డారని, మరో 5,000 మంది రక్షింపబడతారని ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఎక్స్పెక్టేషన్స్కి పాసిబిలిటీ లేదు. మేము అందుకే మా గురించి మేము చెప్తాం, మేము విత్తువాళ్ళం, విత్తడం వరకే మా పని. ఏవి ఎక్కడ పడతాయో మాకు తెలియదు. త్రోవ పక్కన పడే ఉన్నాయి, ముళ్ళ పొదలు పడతాయి, రాతి నేల మీద పడతాయి, మంచి నేల పడతాయి. మంచి నేల పడినవి కూడా 3 విధాలుగా, అనగా 30 అంతలుగాను, 60 అంతలుగాను, 100 అంతలుగా ఫలిస్తాయని లేఖనాల ప్రకారం మేము చెప్పుకుంటున్నాం. కాబట్టి దేవుని సేవకులుగా మేము బోధిస్తున్నాం. క్రీస్తు ఆత్మానుభవాన్ని, ఆత్మ నింపుదల అనుభవాన్ని పేతురు యొక్క ప్రసంగం కలుగు చేసిందని, 4వదిగా క్షేమాభివృద్ధిని కలుగు చేసిందని, జూడాస్ అండ్ సైలస్ అనేటువంటి వాళ్ళు పెక్కు మాటల చేత వారిని ఆదరించి స్థిరపరిచారని, అనగా ఆదరణ ప్లస్
స్థిరత్వం, అది క్షేమాభివృద్ధి. లేకపోతే ఆత్మీయ బలం, లేకపోతే ఒక ప్రిపరేషన్ జరిగింది అక్కడ. వీటి గురించి మనం గత ఎపిసోడ్లో ఆలోచించాం. రండి, ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై ఈరోజు మనం ఆలోచించబోతున్నట్టు వాక్య భాగము అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 4వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 4th chapter 4th verse. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. దేవుని వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను చదువుతున్నాను ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లో నుంచి. బట్ మెనీ ఆఫ్ దోస్ హూ హెర్డ్ ద వర్డ్ బిలీవ్డ్ అండ్ నంబర్ ఆఫ్ ది మెన్ కేమ్ టు అబౌట్ 5,000. అలాగే ద ప్యాషన్ ట్రాన్స్లేషన్లోంచి బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమా నుంచి కూడా నేను చదువుతున్నాను. 4వ అధ్యాయము 4వ వచనం. Yet there were many in the crowd who believed the message, bringing the total number of men who believed to nearly 5,000. దేవుని స్తోత్రం. అక్కడ రాయబడిన మాటలు నేను చదువుతున్నాను, మరలా చదువుతున్నానుగా దాన్ని కొద్దిగా తర్జుమా చేస్తున్నాను. ఆ గుంపులో ఉన్నటువంటి అనేకులు సందేశాన్ని నమ్మారు, వాక్యాన్ని నమ్మారు. వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి. దాన్నే ఇలా తర్జుమా చేశారు. ఆ గుంపులో ఉన్నటువంటి అనేకులు సందేశాన్ని విశ్వసించారు. దాని ద్వారా ఆ విశ్వసించిన వారి సంఖ్య 5,000 మంది అయ్యారు. దేవుని స్తోత్రం. అనగా దేవుని వాక్యము ఎలా స్ప్రెడ్ అవుతుందో, వ్యాపిస్తుందో, డిఫ్యూజ్ అవుతుందో, డిస్పర్స్ అవుతుందో, డిస్ట్రిబ్యూట్ అవుతుందో అనే దాని గురించి మనం అర్థం చేసుకోవాలి. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు, మన టైటిల్ ఆరని అగ్ని. ఏంటిది అసలు? అగ్నికి సంబంధించిన మాట ఇక్కడ లేదే. ఆరని అగ్ని మన టైటిల్ ఏంటిది? అక్కడేదో అగ్ని ఉందని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. ఆ స్పిరిట్, ఆ ఫైర్, ఆ జీల్, ఏదో సంథింగ్ కంటిన్యూ అవుతూ ఉంది. ఎక్కడి నుంచి జరుగుతుంది? 2వ అధ్యాయం నుంచి ఆరంభమైన అదే మూమెంట్, ఆ ఉద్యమం, ఆ ఆరని ఆర్పజాలన్నటువంటి ఉద్యమం, ఆ రగులుకుంటున్నటువంటి ఉద్యమం. ఆరని అగ్ని, ఆరిపోని అగ్ని, రగులుకుంటున్నటువంటి ఉద్యమం, కొనసాగుతున్నటువంటి ఆన్ గోయింగ్ రివైవల్. అది కొనసాగుతున్నటువంటి ఉద్యమం. రకరకాల పెనస్కోలాలను, టొరాంటోలోను, ఈ మధ్యకాలంలో ఆస్బరీ అనేటువంటి ప్రదేశంలోని ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం షామ్ జబదురై గారు ఇండోనేషియాలో ఉద్యమం అనేటువంటి ఒక చిన్న పుస్తకం, ఇండోనేషియాలో జరిగిన కార్యాల గురించి ఒక మంచి పుస్తకం రాశారు. రకరకాల ప్రాంతాల్లో ఉద్యమం జరిగింది. 1905 ప్రాంతంలో అమెరికాలో పోర్ట్లాండ్లో అసూజా స్ట్రీట్ అనేటువంటి ఆ ప్రాంతంలో గొప్ప ఉద్యమం కలిగింది. మన భారతదేశంలో మహారాష్ట్రలో పండిత రమాబాయి గారి ద్వారా, అంతేకాకుండా మన నెల్లూరు నడిబొడ్లో ఉన్నటువంటి డాక్టర్ డేవిడ్ డౌనీ గారి ఆయన ఆధ్వర్యంలోని సంఘం, అనగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి డౌనీ బ్యాప్టిస్ట్ చర్చ్ అనేటువంటి ఆ చర్చ్లో ఉద్యమం వచ్చినట్లుగా, ఉద్యమపు జ్వాలలు రగులుకున్నట్లుగా, ఉద్యమాల యొక్క చరిత్రలోకి వెళ్తే ఉద్యమాల మీద పుస్తకాలు కూడా ఉన్నాయి. వాటిలోకి మనం వెళ్ళలేదు. కానీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఆన్ గోయింగ్ రివైవల్ అనగా అపోస్తుల కార్యములు అంటే ఇట్స్ ఎ హిస్టరీ ఆఫ్ 1st century's రివైవల్. మొదటి శతాబ్దపు ఉజ్జీవం అనగా ఆత్మ సంబంధమైన ఉజ్జీవ చరిత్ర, మొదటి ఆత్మ సంబంధమైన ఉజ్జీవ చరిత్రను మనం అపోస్తుల కార్యంలో చూస్తున్నాం. ఇట్స్ ఎ బుక్ ఆఫ్ రివైవల్, ఇట్స్ ఎ బుక్ ఆఫ్ ఫైర్, బుక్ ఆఫ్ హోలీ స్పిరిట్, బుక్ ఆఫ్ అపోజల్స్, బుక్ ఆఫ్ ద చర్చ్. దేవుని స్తోత్రం. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు 4వ అధ్యాయము 4వ వచనములో వాక్యము వినిన వారిలో, అనగా పేతురు ప్రకటించిన వాక్యము వినిన వారిలో, అనగా పేతురు యోహానులు మాట్లాడుచుండగా అని రాయబడింది. ఇద్దరు ఒకేసారి చెప్పారు, మార్చి చెప్పారు,
వారు మాట్లాడినప్పుడు వాళ్ళు బోధించుచుండగా ప్రసంగించుచుండగా, అనగా బోధించుటయు ప్రకటించుటయు. దేవుని స్తోత్రం. ఈ రెండిటి ద్వారా, బోధలోను ప్రకటనలోను, బోధలో యేసు ఉన్నాడు, బోధలో అనగా ఉపదేశంలో యేసు ఉన్నాడు, ప్రకటనలో యేసు ఉన్నాడు. ప్రకటనలో యేసు, యేసు యొక్క పునరుత్థానము, యేసు ద్వారా పునరుత్థానం, పునరుత్థానుడైన యేసు, పునరుత్థానం కాబోయేటువంటి పరిశుద్ధులు. ఈ వాక్యాలు అనగా బోధనా వాక్యం, అనగా యేసును గురించిన వాక్యం, యేసు యొక్క పునరుత్థానాన్ని గురించిన వాక్యం, యేసు పునరుత్థానం ద్వారా కలిగేటువంటి పునరుత్థానం, పునరుత్థానము మనకు ఆధారము కలుగు చేసిందని దేవుని వాక్యంలో రాయబడింది. ఒక సపోర్ట్, ఒక బేస్ని, ఒక ఫౌండేషన్ మనకిచ్చింది. కాబట్టి అట్టి ఆ పునరుత్థానాన్ని గురించిన వాక్యం, ద వర్డ్ ఆఫ్ రెజరెక్షన్, యేసు పునరుత్థానపు వాక్యం, పునరుత్థాన సందేశం, అనగా ఈస్టర్ సందేశం అని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. ఇక చదవండి, 2వ అధ్యాయంలో రాయబడిన మాటలు. స్తోత్రం. 41వ వచనంలో రాయబడింది, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు అని రాయబడింది. అతని వాక్యం, అతని వాక్యం అంటే పేతురు వాక్యం. పేతురు వాక్యం ఏంటండి? పేతురు వాక్యము, యోహాను వాక్యము, యాకోబు వాక్యము, ఇన్ని వాక్యాలు ఉన్నాయా? వాక్యం ఒకరిదే, ప్రభువుదే. వాక్య సేవకులైన వారు ఆ వాక్యాన్ని తీసుకున్నారు. ఎవరు వాక్యం చెప్పేది? పేతురు గారు. ఎవరు వాక్యం చెప్పేది? సంతోష్. ఎవరు వాక్యం చెప్పేది? ఇంకొకరు. కానీ వాక్యము దేవునిది, సేవకుడు దేవుని వాడు. వాక్యాన్ని బోధిస్తున్నాడు కాబట్టి వాక్య సేవకుడు అని పిలువబడ్డాడు. అలాగే మనం ఆలోచిస్తే రోమాపత్రిక 2వ అధ్యాయంలో పౌలు అంటాడు, నా సువార్త ప్రకారం అంటాడు. అంటే ఏంటిది? పౌలు సువార్త ఏంటి? పౌలు సువార్త అని కాదు, పౌలు ప్రకటించిన యేసు సువార్త. వాక్యము యేసుది, యేసు పేరే వాక్యము. వాక్యము అనే పేరు ఆయనకి ఇవ్వబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయంలోను, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలోను యేసు పేరు ద వర్డ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. దేవుని వాక్యాన్ని అనేకులు నమ్మాలి, ఇది నాలో నమ్మాలి. ఆదివారము మీ స్థానిక సంఘాల్లో, శుక్రవారం మీ స్థానిక సంఘాలు ఉపవాస కూడికలు, శనివారం కనిపెట్టు కూడికలు, లేకపోతే సిద్ధపాటు కూడికల్లో, బుధవారము బైబిల్ స్టడీస్లో, లేకపోతే లేడీస్ మీటింగ్లో, లేకపోతే చెప్పబడేటువంటి వాక్యాల్ని ప్రజలు విశ్వసించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఆరనే అగ్ని, ఈ ఆన్ గోయింగ్ రివైవల్ గురించి మాట్లాడుకుందాం. రివైవల్ అంటే అగ్ని, అంటే రివైవల్ అంటే ఉద్యమం అంటే అగ్ని అని కాదు, అంటే అగ్ని ఉంది అని అర్థం. అగ్ని అంటే దేవునికి సంకేతం, అనగా దేవుని ఆత్మకు సంకేతం. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వ అధ్యాయము 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 4వ అధ్యాయము 1వ వచనం, వారు ప్రజలతో మాట్లాడిన తర్వాత అనేది మాట్లాడుచుండగా, అనగా దాని అర్థం ప్రకటన ఆగిపోలేదు, ఆగిపోలేదు లేదా ఆరిపోలేదు. ప్రకటన అగ్నిని ఎవరు ఆర్పలేకపోయారు. సువార్త ప్రకటన అనే అగ్నిని, బోధన అగ్నిని, ఉపదేశపు అగ్నిని ఎవరు ఆర్పలేకపోయారు. మానవ జలాలు, మత గాలులు, మత శాఖల గాలులు దేవుని వాక్య ప్రకటన అగ్నిని ఆపలేకపోయాయి, ఆర్పలేకపోయాయి, ఆపివేయలేకపోయాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయము ప్రకటన అగ్ని. ప్రకటన అంటే ప్రకటన గ్రంథమని కాదండి, ప్రకటించడాన్ని. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 4వ వచనంలో మనం గమనిస్తే, వినేవారిలో అనేకులు నమ్మారు. ఎంతమంది అంటే 5,000 మంది. సరే, వాటిలోకి వెళ్ళాలి. 5,000 మంది పురుషులు ఉన్నారు. అలనాడు సువార్తల్లో మనం గమనిస్తే వీరి ప్రభు అనగా యేసు ప్రభు, మన ప్రభు, ఆయన 5,000 మందికి, 5,000 మంది పురుషులకి రొట్టెల్ని, చేపల్ని పంచిపెట్టినట్టుగా చూస్తున్నాం. 5,000 మందికి, 7,000 మందికి ఇలా చేశాడు. అనగా 5,000 మందికి భౌతికమైన భోజనం పెట్టాడు. ఇక్కడ 5,000 మందికి ఆత్మ సంబంధమైన భోజనం పెట్టారు. ఎవరు గొప్ప అని కాదు, ఇక్కడ యేసు ప్రభు ఆత్మీయ భోజనం పెట్టలేదంటే పెట్టాడు.
ఆయన చాలాసార్లు ఆత్మీయ భోజనం పెట్టాడు, 2 సార్లు మాత్రమే భౌతికమైన భోజనం పెట్టాడు. వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి. నమ్మాలి దేవుని వాక్యాన్ని, దేవుని ప్రజలమైన మనం నమ్మాలి. అనగా విశ్వసించారు, వాక్యాన్ని విశ్వసించాలి. అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలో రాయబడింది, నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారు విశ్వసించారు. అందరూ విశ్వసించలేదు. 48వ వచనం, అన్యజనులు ఆ మాట విని సంతోషించి, మాట విని ఆనందించేవాళ్ళు ఉన్నారు, ఎగ్జైట్ అయ్యేవాళ్ళు ఉన్నారు, బాగుందండి అనేవాళ్ళు ఉన్నారు. దేవుని వాక్యం మయోపరిచిరి. మరియు నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారు, అనగా జగత్తుకు పునాది వేయబడక ముందే నిత్యత్వం కోసం, నిత్య రాజ్యం కోసం, పరలోక రాజ్యం కోసం నిర్ణయించబడిన వారందరూ విశ్వసించారు. ఎవరంటే వాళ్ళు విశ్వసించారని కాదు. సరే, మనం వాటి వివరాల్లోకి సిద్ధాంతపరంగా మనం వెళ్ళలేదు. రెండోది, ప్రభు ఆత్మ కార్యాలు ఆగిపోలేదు, ప్రకటన ఆగిపోలేదు, అనగా ప్రకటించడం అనేది ఆగిపోలేదు. ప్రభు కార్యాల అగ్ని అది ఆగిపోలేదు. మత గాలులు కానీ, మత జలాలు కానీ ప్రభు కార్యాల మీద నీళ్లు చల్లలేకపోయినాయి. అనగా అప్పుడు ఇప్పుడు దేవుని ఆత్మ ఎలా కొనసాగుతూనే ఉంటుంది. అనగా సంఘము ఆరంభించబడిన మొదటి సంవత్సరపు చివరి భాగాల్లో, 2వ సంవత్సరంలో, 3వ సంవత్సరంలోనూ ఆ కొనసాగుతున్నటువంటి ఉజ్జీవాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం. పేతురు, యోహాను ఆది అపోస్తుల ద్వారా కొనసాగుతున్నటువంటి ఆ ఉజ్జీవాన్ని గురించి, ఉద్యమాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 4వ అధ్యాయము 4వ వచనం, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? 5,000, 3,000తో ఆగిపోయిందని కాదు, 8,000తో ఆగిపోయిందని కాదు. ఎవరు వీళ్ళు? ఎక్కడి వాళ్ళు? అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనంలో మనం గమనిస్తే, స్తోత్రం, ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండ్రి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఈ మాటను కనెక్టివ్గా చేసి 4వ అధ్యాయం 4వ వచనంతో కలిపి మనం ఆలోచించబోతున్నాం. అనగా అనేకులు నమ్మారు, నమ్మిన వారు బాప్తిజం పొందాలి. అనగా వాళ్ళు 5,000 మంది ఆ రోజు తీసుకున్నారని కాదు, అక్కడ రాయబడలేదు కనుక మనం అనవసరమైన ఊహల్లోకి వెళ్ళకూడదు. వాక్యం ఎక్కడ సైలెంట్ అయిపోయిందో మనం సైలెంట్ అయిపోవాలి. ఎక్కువ ఊహల్లోకి వెళ్ళిపోయామని కూడా దుర్బోధలు వచ్చే అవకాశం ఉంది. రేపటి వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మారు, 5,000 మంది నమ్మారు, వారిలో ఆత్మకార్యం జరిగింది. అంతేకాకుండా వారు చేర్చబడ్డారని రాయబడలేదు, కానీ ప్రభువు రక్షణ పొందుచున్న వారిని, విన్నవాడు రక్షింపబడ్డాడు, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడతాడు. ఆ రక్షింపబడుతున్న వారిని ప్రభువు అపోస్తులుడితో, సంఘముతో చేరుస్తూ ఉన్నాడు. అనగా సంఘాభివృద్ధి ఆగిపోలేదు. ద గ్రోత్ ఆఫ్ ద చర్చ్, ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ది చర్చ్, ఇట్ వాస్ నాట్ ఎస్టింగ్విష్డ్, ఇట్ వాస్ నాట్ క్వెంచ్డ్. అది ఆగిపోలేదు, దాన్ని ఎవరు ఆర్పలేదు. ఒకటి ప్రకటించడం అనే అగ్నిని, ప్రభు ఆత్మ కార్యాల యొక్క అగ్నిని, ప్రభు కార్యాల యొక్క అగ్నిని. మూడోది, ప్రభు సంఘాభివృద్ధిని, ఈ అగ్ని లాంటి ఉద్యమాన్ని, ఉజ్జీవాన్ని ఎవరు ఆర్పలేకపోయారు. దేవుని స్తోత్రం. ఎవాంజలిజాన్ని ఎవరు అడ్డుకోలేరు. ఎక్స్పాన్షన్ ఆఫ్ ద లార్డ్స్ చర్చ్ని ఎవరు అడ్డుకోలేరు. అంతేకాకుండా దేవుని యొక్క కార్యాలు చేయబడ్డాన్ని, అనగా సైన్స్ అండ్ వండర్స్ని ప్రజలు విశ్వసించడాన్ని, ఒక విశ్వాసపు విప్లవాన్ని, ప్రజల్లో అనేకులు అవిశ్వాసులు విశ్వాసులుగా మారడం అనేదాన్ని ఎవరు అడ్డుకోలేరు. అనగా ఒక మత మార్పిడి అనుకోండి, యూదా మతంలో ఉన్నవాళ్ళు బలవంతపు మత మార్పిడి కాదు, స్వతహాగా వాళ్ళంతట వాళ్ళు వాలంటరీగా వాళ్ళు క్రైస్తవత్వంలోకి వచ్చేసారు. మత మార్పిడి అనేది న్యాచురల్గా జరుగుతుంది. ఇట్స్ న్యాచురల్. చరిత్ర మొత్తంలో మత మార్పిడిలు మనం కనిపిస్తాయి, వాటిలోకి మనం వెళ్ళలేదు. దేవుని స్తోత్రం. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 21వ వచనం, ప్రజలందరూ జరిగిన దాని గురించి దేవుని మహిమపరచిరి అని కాదు, మహిమపరచుచుండిరి. గనుక సభవారు, సన్హెద్రిన్ సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్ష విధించు విధమేమి కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి
విడుదల చేసిరి. బంధించబడిన వాళ్ళు, కావలిలో ఉంచబడిన వాళ్ళు. 3వ వచనంలో 4వ అధ్యాయం 3వ వచనంలో వారిని బలాత్కారంగా పట్టుకొని, వైలెంట్గా పట్టుకొని, వాళ్ళ మీద దొమ్మిగా వచ్చి వాళ్ళ మీద దాడి చేసి సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావల్లో ఉంచి రిమాండ్లో ఉంచారు, ఇంకా జైల్లో ఉంచారు, కస్టడీలో ఉంచారు. రాత్రి అంతా వాళ్ళు చెరసాల్లో ఉన్నారు. యేసు ప్రభు యొక్క పరిచర్యలో మొట్టమొదటిసారిగా చెర అనుభవం వాళ్ళకి కలిగింది. చెర అనేటువంటి చేదు అనుభవం కలిగింది. ప్రిజన్మెంట్ జరిగింది. కానీ 12వ అధ్యాయంలో చెరలో వేయబడ్డట్టు పేతురు కోసం సంఘం ప్రార్థించింది. కానీ వీళ్ళు చెరలో వేయబడ్డారు. ఈ నూతనమైన సంఘానికి, యంగ్ చర్చ్కి ప్రార్థించడం కూడా తెలియలేదేమో. అనుదినం సహవాసంలో ఉన్నారు. సరే, పేతురు పాస్టర్ గారు జైల్లో ఉన్నా, యోహాన్ పాస్టర్ గారు ఉన్నా, కానీ మిగతా 10 మంది పాస్టర్లు ఉన్నారు కదా, మనకేం పర్లేదు, మన ఆరాధనలు జరుగుతున్నాయి, మన కార్యక్రమాలు జరుగుతున్నాయి, వాక్య బోధన జరుగుతున్నాయనే విధానంలో కొనసాగుతున్నారో మనకు తెలియదు. కానీ వారికి విడుదల కలిగింది. విడుదల జరిగించాడు దేవుడు. దేవుడు ఒక అద్భుతం చేశాడు. ఆ విధానాలు కనుగొనలేక వారిని ఏ విధంగా శిక్షించాలో అర్థం కాక అయోమయానికి గురైపోయి, కన్ఫ్యూషన్కి గురైపోయి, ఎందుకు వదిలేద్దాం తలనొప్పి అనుకొని వాళ్ళని వదిలేశారు. దేవుని యొక్క కార్యం, సైన్స్, వండర్స్, మిరకల్స్ దేవుడు చేస్తాడు అనే సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. మనం ఆలోచిస్తుంటే మాట దేవుడు ఏం చేస్తున్నాడు అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచిస్తున్నాం. ప్రభు యొక్క సూచక క్రియల్ని ఎవరు ఆపలేకపోయారు? ఎవరు ఆపుతారు? సువార్తనే అడ్డుకోలేనప్పుడు ప్రభు యొక్క సూచక్రియలను ఎవరు అడ్డుకోగలరు? ఎక్కడో గల్ఫ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకు కూడా కొంతమంది దైవజనులు ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతున్నాయి. సువార్త ప్రకటించడానికి వాళ్ళు అడ్డుకున్నారు, కానీ సూచక్రియలు జరగకుండా వాళ్ళు అడ్డుకోలేదు. అందుకని అపోస్తలుడైన పౌలు తిమోతితో అంటాడు, తిమోతి, నేనేదో నేరస్తున్నట్టు నాకు సంకెళ్ళు వేశారు, వీళ్ళు బంధించారు, కానీ సువార్త బంధించబడలేదు. నేను బంధకముల్లో ఉండగా నేను కనిన నా కుమారుడు అని పౌలు గారు అన్నారు. అనగా బంధకాల్లో ఉన్నా కానీ నీ యొక్క అభివృద్ధిని మాత్రం బంధించలేరు, స్వార్థను బంధించలేరు, సేవకునికి కలిగే అభివృద్ధిని బంధించలేరని వాక్యం ద్వారా మనం అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి ఆరని అగ్ని, ఆన్ గోయింగ్ రివైవల్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ మూమెంట్ గురించి, గాస్పల్ మూమెంట్ గురించి, ఎవాంజలిస్టిక్ మూమెంట్ గురించి మనం 4 విషయాలు చెప్పుకున్నాం. ఒకటి, ప్రకటన ఆగిపోలేదని, ప్రభు యొక్క కార్యాలు ఆగిపోలేదని, ప్రభు యొక్క సంఘాభివృద్ధి ఆగిపోలేదని, ప్రభు యొక్క సూచక్రియలు ఆగిపోలేదని 4 విషయాలు మనం ఆలోచించాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.